ఫెమినియన్ న్యూస్ ఛానల్. జనవరిని మనము సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద జరుపుకుంటాము. సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ ఒక వైరస్ వలన సంక్రమిస్తుంది. ఈ వైరస్ ని మనము హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని సంబోధిస్తాము. సాధారణంగా 15 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న యువతలో ఇది సంక్రమిస్తుంది. ఎటువంటి లక్షణాలను కలిగి ఉండదు. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ వలన ఏ ఇబ్బందులు ఉండవు. 80% కేసులలో ఇది దానికై అదే తగ్గిపోతుంది. కానీ ఒక 20% కేసుల్లో అలా ఈ ఇన్ఫెక్షన్ సంవత్సరాల తరబడి ఉండటం వలన సర్వైకల్ క్యాన్సర్ లేదా యోని ముఖద్వారపు క్యాన్సర్ కి దారి తీయవచ్చు. అలాగే ఈ ఇన్ఫెక్షన్ మగవారిలో గొంతు క్యాన్సర్, మలద్వారం క్యాన్సర్ ను కలిగేటట్టు చేస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్ సంక్రమించకుండా 14 సంవత్సరాల వయసులోపు గల బాలబాలికలందరికీ కూడా టీకా వేయించవలసి ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల బాలబాలికల్లో 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. 14 సంవత్సరాలు దాటిన వారిలో 3 డోసులు 0.1.6 లేదా 0.2.6గా వేయవలసి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ 45 సంవత్సరాల వయసు ఉన్న వారి వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ వ్యాక్సిన్ HPV వైరస్ ని సంక్రమించకుండా ఆపుతుంది. మరి సంక్రమించిన వారిలో దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకుంటకు పాప్ స్విమ్మర్ HPV టెస్టింగ్ అనే స్క్రీనింగ్ పరీక్షలు ఉపయోగపడతాయి. ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని మనము 10 సంవత్సరాల ముందరనే తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి 2-3 సంవత్సరాలకి అయితే పాప్స్ నియర్ లేదా పాప్ స్విమ్మర్ మరియు HPV DNA టెస్టింగ్ ప్రతి 5 సంవత్సరాలకి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం నొప్పి అనేది ఉండదు. కేవలం చిన్నపాటి ఇబ్బంది మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ స్క్రీనింగ్ అనేది 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు చేయించుకోవాల్సి ఉంటుంది. నమస్తే అండి, నేను మీ డాక్టర్ అరుణ, నర్వాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, పద్మావతి నగర్, నంద్యాల. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గగన్, నిర్వాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, పద్మావతి నగర్, నంద్యాల. జనవరిని మనము సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద జరుపుకుంటాము. డాక్టర్ గగన్, HPV వైరస్ అంటే ఏంటి? HPV అనగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, కోవిడ్ ఇన్ఫెక్షన్ లాంటిది. దీనికి ఏమైనా లక్షణాలు ఉంటాయా? ఏ వయసు పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది? జనరల్గా HPV అనేది అసిమ్టమాటిక్, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. జనరల్గా ఈ HPV ఇన్ఫెక్షన్ అనేది అడాల్సెంట్ పాపులేషన్ అంటాం. అనగా 15 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండే పాపులేషన్కి జనరల్గా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. HPV టీకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైతే ఇప్పుడు చిన్నప్పుడు టీకాలు వేసుకుంటే మీకు పెద్ద పెద్ద టైఫాయిడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇలాంటివి మీకు సోకే ప్రమాదం అనేవి తగ్గుతుంది. అలాగే మీరు ఈ చిన్న వయసులో ఈ HPV వ్యాక్సిన్స్ గిన వేసుకుంటే ఫ్యూచర్లో అటువంటి పెద్ద పెద్ద క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం అనేది తగ్గుతుంది. జనరల్గా ఈ HPV వ్యాక్సిన్స్ మనం చిన్నపిల్లల్లో సజెస్ట్ చేస్తామన్నమాట. జనరల్గా 9 to 14 years స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి, ఇద్దరూ ఈ టీకాలు అనేది వేసుకోవచ్చు అనమాట. ఎంత చిన్న వయసులో వేసుకుంటే ఈ టీకాలు అంత మంచివి. సో చిన్న వయసులో 9 నుంచి 14 ఏళ్ళ మధ్యలో ఉన్న వయసులో ఉన్న వారికి మనం జనరల్గా 1 నుంచి 2 టీకాలు HPV వేసుకోవచ్చు. ఈ HPV టీకాలు 6 నెలల వ్యవధిలో 2 సార్లు వేసుకున్నా 21 ఏళ్ళు మీరు దాటినా కూడా ఆ తర్వాత కూడా ఒక టీకా వేసుకుంటే ఈ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో అవి వచ్చే రిస్క్ తగ్గుతాయి. ఇప్పుడు నా ఏజ్ 49, నేను వేసుకోవచ్చా? జనరల్గా ఈ టీకా అనేది అరౌండ్ 45 ఇయర్స్ వరకు ఈ టీకా అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. 45 ఇయర్స్ లోపల ఉన్నప్పుడు ఈ టీకా వేసుకుంటే మీకు ఫ్యూచర్లో రిస్క్ అనేది తగ్గుతుంది. కానీ 45 ఇయర్స్ దాటిన తర్వాత ఈ టీకా అంత ఎఫెక్టివ్ కాదు. సో జనరల్గా అయితే సజెస్ట్ చేయమన్నమాట. దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ ఇవ్వాలా అందరికీ? జనరల్గా ఈ HPVతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ పర్టికులర్ టైంలో మీకు సిమ్టమ్స్ ఉండవు, మీకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా మీకు ఎటువంటి లక్షణాలు ఉండవు, మీకు కూడా తెలియదు. కానీ దీంతో
ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఎటువంటివి అంటే జనరల్గా ఒక తర్వాత 30-40 ఇయర్స్ తర్వాత, అంటే మీకు ఎప్పుడైతే 40 నుంచి 50 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. ఆడవాళ్ళలో జనరల్గా సర్వైకల్ క్యాన్సర్స్ అంటాము, మగవాళ్ళలో లెరింజియల్ క్యాన్సర్స్ కానివ్వండి, జెనైటల్ క్యాన్సర్స్ కానివ్వండి, యానల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇవి వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. మరి కోవిడ్కి ఎట్లయితే టీకాలు అవైలబుల్ ఉన్నాయో అట్లనే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్కి టీకాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఈ